హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ వారు తయారు చేసే వీడియోకి టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ కనీసం వాయిస్ కూడా ఇవ్వట్లేదండి. సో ఈ విధంగా చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ కాదండి. సో మీకు వ్యూస్ బాగా రావాలి అంటే థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలి, అదేవిధంగా వాయిస్ ఇస్తే మీ ఛానల్కి మానిటైజేషన్ అయితే అవుతుంది. సో గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే మన యూట్యూబ్ ఛానల్లో తయారు చేస్తున్న వీడియోస్కి అందమైన థంబ్నెయిల్స్, అది కూడా మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికోసం ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకొని ఒక 2 యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. సో ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో ఇమేజ్ సెర్చ్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు అప్డేట్ అని వచ్చింది, మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత మరొక యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో పిక్సెల్లాబ్, PIXALLAB పిక్సెల్ ల్యాబ్. సో ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో పిక్చర్ ఎడిటర్ అని చెప్పేసి వస్తుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని చెప్పేసి మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ వీడియోకి థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్కి థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా ఇమేజ్ సెర్చ్ అనే యాప్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, లేదా గూగుల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, దాంట్లో రకరకాల ఇమేజెస్ అండి మనకు తగ్గట్టుగా ఉంటాయి. సో దాంట్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని అక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చెప్పేసి ఈ విధంగా టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న, అంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కదా లేడీ చెఫ్ ఇమేజ్. సో మన గ్యాలరీలో ఉన్న ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి. ఇలా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ప్రతి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసేయండి. ఇలా మన థంబ్నెయిల్ తగ్గట్టుగా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు థంబ్నెయిల్ మనం దేనిలో తయారు చేస్తున్నామో ఆ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ని ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ పిక్సెల్ ల్యాబ్ను ఓపెన్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే న్యూ టెక్స్ట్ అని ఉంది, దాన్ని డిలీట్ చేసేసుకోండి. పైన డిలీట్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసుకొని న్యూ టెక్స్ట్ అనే దాన్ని డిలీట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం థంబ్నెయిల్ అనేది దేనికోసం తయారు చేస్తున్నామో ఆ సైజ్ సెట్ చేసుకోవాలి. దాని గురించి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు థంబ్నెయిల్ సైజ్ అనేది మనకి ఇక్కడ సెట్ అవుతుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కొన్ని ఇమేజెస్ అనేవి. సో వాటిని తీసుకోవాలి. దాని గురించి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ అన్నీ కూడా మన గ్యాలరీలో మనకు కనబడుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కిచెన్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దాన్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తగ్గట్టుగా దాన్ని అయితే డ్రాగ్ చేసేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ పైన లేయర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మనం తీసుకున్న ప్రతి ఇమేజ్కి కూడా లాక్ చేసేసుకోండి. ఈ విధంగా లాక్ చేసుకుంటే ఇమేజ్ ఎటు మూవ్ అవ్వకుండా అలా స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఆ తర్వాత మరొక ఇమేజ్ అయితే తీసుకుందాము. సో దాని గురించి ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి నా గ్యాలరీని ఓపెన్ చేసి నేను డౌన్లోడ్
చేసి పెట్టుకున్న రకరకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయండి. సో వాటిలో నాకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు నచ్చిన ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీ థంబ్నెయిల్ తగ్గట్టుగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకొని ఈ ఇమేజ్ని ఈ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫుల్గా తీసుకోవట్లేదండి. సో ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు కింద గమనించినట్లయితే 5 ఆప్షన్స్ ఉన్నాయండి. వాటిలో నేను థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒపాసిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఒపాసిటీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఆ బ్రైట్నెస్ అయితే తగ్గించుకోండి. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాగా ఆ బ్రైట్నెస్ని అయితే నేను కొంతవరకు తగ్గించుకున్నాను. సో 82%లో పెట్టుకున్నాను. పక్కన కనిపిస్తున్న టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. సో రైట్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్కి కూడా లాక్ అయితే చేసేసుకోండి. పిక్సెల్ ల్యాబ్లో ఎప్పుడు కూడా మనం ఏ ఇమేజ్ తీసుకున్నప్పటికీ అవి మూవ్ అవ్వకుండా ఉండాలంటే లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి లాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం కుకింగ్ థంబ్నెయిల్ తయారు చేస్తున్నాం కాబట్టి దీనికి బ్యాక్గ్రౌండ్లో సంబంధించిన ఇమేజెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను లేడీ చెఫ్ ఇమేజ్ ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా థంబ్నెయిల్ మనం తయారు చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పాను గూగుల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజ్ సెర్చ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది దాని నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసుకోండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏ విధంగా తీసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా తీసుకోండి. సో ఇక్కడ లేడీ చెఫ్ ఇమేజ్ తీసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం తయారు చేసిన ఆ కర్రీ ఇమేజ్ కావాలి. సో చికెన్ కర్రీ ఇమేజ్ అండి ఇది. సో దీనికి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసి పెట్టాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఏ విధంగా చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఇలా చికెన్ కర్రీ ఇమేజ్ని నేను ఇక్కడ సర్కిల్లో తీసుకుంటున్నాను. తీసుకొని దాన్ని సర్కిల్లో ఈ విధంగా వచ్చే విధంగా ఎడిట్ అయితే చేసుకుంటున్నాను. సో ఒక థంబ్నెయిల్ నీట్గా రావాలి అంటే మన ఎడిటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా సర్కిల్లోనే తీసుకొని ఎడిట్ చేయాలా అంటే అది మీ ఇష్టం అండి. సో నీట్గా రావాలి అంటే ఇలాంటివన్నీ చేస్తేనే వస్తాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఒక మంచి ప్లేస్లో సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేయడం అనేది మీ స్కిల్స్ మీదే ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు బేసిక్స్ తెలిస్తే చాలు. ఇక్కడ నేను చెఫ్ ఇమేజ్ రైట్ సైడ్ పెట్టాను, మీరు లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. కర్రీ ఇమేజెస్ని రైట్ సైడ్ పెట్టుకోండి. అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. నేనైతే ఈ విధంగా సెట్ చేశాను. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే థంబ్నెయిల్కి మంచి టెక్స్ట్ అయితే ఉండాలి. అసలు మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో ఆ టైటిల్లోనే రావాలి. సో దాని గురించి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మరలా పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను స్పీకర్ మీద క్లిక్ చేసేసి తెలుగు మీద నేను క్లిక్ చేశాను. మనకు టెక్స్ట్ తెలుగులో రావాలి అంటే ఏ విధంగా రావాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. దాన్ని అయితే మన ఛానల్లో ఉంటుంది, చూసి నేర్చుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ అని చెప్పేసి నేను ఇక్కడైతే ఒక టైటిల్ అయితే ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం టైటిల్ ఇచ్చాము. సో ఆ టెక్స్ట్ ఫాంట్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి. సో దాని గురించి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిలో ఇక్కడ ఏబీ ఫాంట్ స్టైల్స్ ఉంది, పక్కన స్టైల్స్ బోల్డ్ స్టైల్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. బీ మీద క్లిక్ చేసుకోండి, బోల్డ్లో సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఏబీ అని ఫాంట్ అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫాంట్ స్టైల్స్. వీటిలో మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ని అయితే తీసుకోండి. సో మీకు కావాలంటే విడిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ అనేవి విడిగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో వాటి గురించి కూడా ఒక వీడియో తయారు చేశాను, మన ఛానల్లో ఉంది. వాటిని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేసేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీనికి ఒక కలర్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి ఇక్కడ కింద 5 ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి టెక్స్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. కలర్ మీద క్లిక్ చేసి అయినా పెట్టుకోవచ్చు, టెక్స్చర్ మీద అయినా క్లిక్ చేయవచ్చు. సో టెక్స్చర్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మల్టీ కలర్స్ తీసుకోవచ్చు. సో ఆ
ఆ కలర్ని ఈ టెక్స్ట్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇదిగోండి ఇక్కడ నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. ఇలా మన టెక్స్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం తీసుకున్న ఆ టెక్స్ట్ కలర్ స్ట్రోక్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన స్ట్రోక్ కలర్ అయితే తీసుకోండి. సో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఫస్ట్ కలర్ ఏం తీసుకున్నాను అంటే టెక్స్చర్ మీద క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆ కలర్ ఇక్కడ అప్లై చేశాను. సో అదేవిధంగా స్ట్రోక్ కలర్ అయితే ఇస్తున్నాను, దాన్ని అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మరలా మరొక టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ మీ ఇంట్లోనే చేసుకోండి ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను తీసుకున్న ప్రతి ఇమేజెస్ కూడా లాక్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరొక టెక్స్ట్ ఇవ్వాలి. సో దాని గురించి ఇక్కడ నేనైతే ఆ విధంగా చేస్తున్నాను. సో మీరు కూడా అదే విధంగా వేరొక టెక్స్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా మీ ఇంట్లోనే చేసుకోండి ఇలా. సో ఈ టెక్స్ట్ అయితే ఇచ్చాను, దీన్ని ఈ విధంగా అయితే సెట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా మీకు నచ్చిన స్టైల్లో సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఫాంట్ స్టైల్ అయితే ఇచ్చి కలర్ అయితే ఇవ్వండి. ఇక్కడ కలరు ఇందా టెక్స్చర్ తీసుకున్నాను. ఇప్పుడు గ్రేడియంట్ కలర్ అని చెప్పి దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు నచ్చిన గ్రేడియంట్ కలర్ అయితే మనమే ఓన్గా తయారు చేసుకొని దాన్ని టెక్స్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నాకు నచ్చిన మరో కలర్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు గ్రేడియంట్ కలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ నేను రెడ్ తీసుకున్నాను కాబట్టి మీరు రెడ్డే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మల్టీ కలర్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం తీసుకున్న టెక్స్ట్ కలర్కి బ్యాక్గ్రౌండ్ కలర్కి ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదండి, కలిసిపోయాయి. సో చూడడానికి బాగాలేదు. మీకు కావాలి అంటే మరొక గ్రేడియంట్ కలర్ అయితే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ సింపుల్గా మన యాప్లో ఉన్న కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి నార్మల్ కలర్స్ అయితే తీసుకుంటున్నాను. సో కలర్ మీద క్లిక్ చేసుకోండి, రకరకాల కలర్స్ అయితే వస్తాయి. సో దానిలో మీకు నచ్చిన కలర్ని అయితే సెట్ చేసేసుకోండి. సో నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఆ తర్వాత స్ట్రోక్ వచ్చేసేసి ఇక్కడ నేను వైట్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో వైట్ కలర్ తీసుకొని కింద ఇక్కడ చూడండి విడ్త్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే పెంచేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షాడో మీద క్లిక్ చేసేసుకొని ఎనేబుల్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ సింపుల్గా మీ ఇంట్లోనే చేసుకోండి ఇలా. ఈ టెక్స్ట్కి కూడా లాక్ అయితే చేసేసుకోండి. సో ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే లాక్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మనం తీసుకున్న ప్రతి ఇమేజ్ అండ్ టెక్స్ట్ని మనకు నచ్చిన స్టైల్లో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న ఇమేజెస్ టెక్స్ట్ మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇమేజెస్ ఎటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వాటన్నిటిని కూడా లాక్ అయితే చేసేసుకోండి. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలాగా నీట్గా తయారు చేసుకున్న ఈ థంబ్నెయిల్ని మనం మన గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోకపోతే మనం తయారు చేసిందంతా వృధానే అవుతుంది. కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ మీద క్లిక్ చేసుకుంటే కింద ఆల్టర్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇమేజ్ మన గ్యాలరీలో సేవ్ అవుతుంది. చూసారుగా, ఇలాంటి థంబ్నెయిల్స్ చాలా ఈజీగా మన మొబైల్ ఫోన్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని గురించి మనకి పిక్సెలాబ్ ఫుల్ ట్యుటోరియల్ రావాల్సినంత అవసరం లేదండి, బేసిక్స్ తెలిస్తే చాలు. పిక్సెలాబ్ ఫుల్ ట్యుటోరియల్ మన ఛానల్లో అవైలబుల్గా ఉందండి. సో ఆ వీడియోని చూసి మీరు పిక్సెలాబ్ యాప్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్
సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.